నంద్యాల జిల్లా డోన్పట్నంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ సంస్థాగత దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డోన్ గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించిన ఈ శిబిరానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. ఏబీవీపీ విభాగ్ ఎస్ఎఫ్ఎస్ మెట్టుపల్లి రవిశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్టీఓ క్రాంతికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలను కొనియాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరొకరికి జీవితంలో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందుతుందని పేర్కొన్నారు. आर्या तमिल ट्राना था ट्राना था ఏం కాదు ఏమవుతుంది ఏం ఆస్వాదిస్తున్నావు బ్లడ్ ఇచ్చేది కార్డు అంటే వచ్చారు కార్డు తీసుకున్నామని అందరూ అదే అనండి ఇంకా జయగ్రామ్ అట్లా ఉన్నాడు. రోజు డోన్ పట్టణంలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి దాదాపుగా 50 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ డోన్ పట్టణంలో ప్రతి 3 నెలలకు ఒకసారి అయితేనేమి, ప్రతి నెలకు ఒకసారి అయితేనేమి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సేవా సమితి వారికి, అదేవిధంగా ఏబీవీపీ రవిశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రక్తదానం అంటే మేము డోన్ పట్టణంలో ఎందుకోసం ప్రతి నెలకు ఒకసారి అయితేనేమి, 3 నెలలకు ఒకసారి అయితేనేమి చేస్తున్నా ఉన్నామంటే, తలసేమియా చిన్నారుల కోసం మా కర్నూలు బ్లడ్ సెంటర్ నందు 35 మంది దాకా ఉన్నారు. ఆ తలసేమియా చిన్నారులు ప్రతి 25 రోజులకు ఒకసారి అయితేనేమి వాళ్ళ ఏజ్ నిమిత్తంతో వాళ్ళు రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చిన్నారుల కోసం మేము అడిగిన వెంటనే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న బ్లడ్ ఆర్గనైజర్లకి, అదేవిధంగా మేము అడిగిన వెంటనే రక్తదానం చేయడానికి చేస్తున్నటువంటి రక్తదాతలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వీటికి వచ్చి అయిపోతున్నాడు.